ఓం శ్రీ మహాగణపతయే నమః. అందరికీ ఓం నమ శివాయ అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్రువచరిత్ర 7వ భాగానికి మీ అందరికీ స్వాగతం. గత భాగంలో ధ్రువుడు తన కుటుంబంతో కలిసి అందరి మనసులను గెలుచుకుని రాజ్యభవనంలో అడుగుపెట్టడం చూసాం. కాలక్రమేణా ఉత్తానపాద మహారాజు వృద్ధాప్యం రావడంతో ధ్రువుడికి పట్టాభిషేకం చేసి తాను అడవికి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. ధ్రువుడు చక్రవర్తి అయ్యాడు. కానీ ఆయన జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. తన తమ్ముడు ఉత్తముడు అడవిలో మరణించాడు. దానివల్ల ధ్రువుడు యుద్ధానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ భాగంలో తెలుసుకుందాం. ధ్రువుడు కేవలం భక్తుడే కాదు, అత్యంత సమర్థుడైన రాజు. ఆయన పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో ఉండేవారు. ధ్రువుడు భ్రమణి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి కల్ప మరియు వత్సర అనే 2 కుమారులు కలిగారు. ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆయన మనసు ఎప్పుడూ భగవంతుడి మీదనే ఉండేది. కానీ విధి ఒక పరీక్ష పెట్టింది. ఒకరోజు ధ్రువుడు సోదరుడు సురుచి కుమారుడైన ఉత్తముడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ యక్షుల చేతిలో చంపబడ్డాడు. ఈ వార్త విన్న సురుచి కూడా దుఃఖంతో అగ్నిలో తూకి ప్రాణత్యాగం చేసింది. తన తమ్ముడి మరణవార్త విన్న ధ్రువుడు తీవ్రమైన కోపానికి గురి అయ్యాడు. ఒక చక్రవర్తి తన తమ్ముడిని చంపిన వారిని శిక్షించడం ధర్మమని భావించి తన సైన్యంతో కలిసి ఉత్తర దిశలో ఉన్న అలకాపురి అంటే యక్షుల నగరంపై దాడి చేశాడు. యక్షులు మాయాయుద్ధం చేయడంలో నిపుణులు. వారు ఆకాశం నుండి రక్తం, ఎముకలు కురిపిస్తూ ధ్రువుడి సైన్యాన్ని భయపెట్టారు. కానీ ధ్రువుడు సామాన్యుడు కాదు కదా. ఆయన ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించి యక్షుల మాయలను ఛేదించాడు. ధ్రువుడు బాణాల దాటికి వేల సంఖ్యలో యక్షులు నేలకూలారు. యక్షుల సంహారం దారుణంగా జరుగుతుండడం చూసి ధ్రువుడు తాతగారైన స్వయంభవ మనువు అక్కడికి వచ్చారు. తన మనుమడును ఆపి ఇలా అన్నాడు, నాయనా ధ్రువ, ఆపు ఈ మారణ హోమం. ఒక యక్షుడు నీ తమ్ముణ్ణి చంపినంత మాత్రాన వేల సంఖ్యలో అమాయకపు యక్షులను చంపడం ధర్మం కాదు. కోపం అనేది మనిషిని అజ్ఞానంలోకి నెట్టేస్తుంది. నువ్వు ఆ శ్రీహరి భక్తుడివి, శాంత స్వభావివి. ఈ శరీరం, ఈ బంధాలు అన్నీ అశాశ్వతం. భగవంతుడిని ప్రతి ప్రాణిలో చూసేవాడే నిజమైన భక్తుడు. కాబట్టి పగను వదిలేసి ఈ యక్షులను క్షమించు. తన తాతగారి మాటల్లోని పరమార్థాన్ని ధ్రువుడు వెంటనే గ్రహించాడు. తన అజ్ఞానాన్ని తెలుసుకుని యుద్ధాన్ని విరమించాడు. యక్షుల రాజైన కుబేరుడు అక్కడికి వచ్చి ధ్రువుడు ఓర్పును మెచ్చుకుని, నాయనా, యుద్ధాన్ని ఆపి నువ్వు గొప్ప పని చేశావు. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ధ్రువుడు అప్పుడు కూడా సంపదలు అడగలేదు. కేవలం ఆ శ్రీమన్నారాయణుడి పాదాల మీద విశ్వాసం, భక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు. కోపాన్ని జయించిన వాడే అసలైన విజేత అని ధ్రువుడు నిరూపించాడు. భక్తుడైన వాడు పగ తీర్చుకోవడం కంటే క్షమించడం గొప్పదని ధ్రువుడు మనకి నేర్పించాడు. వచ్చే భాగంలో ధ్రువుడు తన జీవితంలో చివరి దశలో ఎలా గడిపాడు, ఆయన కోసం వైకుంఠం నుండి వచ్చిన విమానం విశేషాలేమిటి, ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా ఎలా మారాడు అనే ముగింపు ఘట్టాలను తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు.